అందరికీ నమస్కారం. శ్రీరామచంద్ర మహాప్రభు ఇక్ష్వాక వంశానికి చెందినవాడు అనేసి మనందరికీ తెలుసు. సూర్యవంశం అంటాము. దానికన్నా ముందు ఎంతమంది ఈ ఇక్ష్వాక వంశంలో ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది షార్ట్కట్గా మనం తెలుసుకుందాము. స్వయంభు బ్రహ్మ, మరీచి, కశ్యపుడు, వివస్వంతుడు, వైసవ్యతనువు, ఇక్ష్వాకు ఇతను తొట్టతొలి అయోధ్యాధిపతి, కుక్షి, వికక్షువు, బాణుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకువు, దుందుమారుడు, యువనాశ్వుడు, మాంధారి, సుసంధి ఇద్దరు కుమారులు, ప్రసీనజిత్తు, ధ్రువసంధి. ప్రసీనజిత్తు భరతుడు, ప్రసీనజిత్తు కొడుకు ఇతను. అసీతుడు, సగరుడు, అసమంజసుడు, తరువాత అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్పుడు, రఘువు, ప్రవృద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, పశు శుక్రుడు, అంబరీషుడు, సహగుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇదండి దశరథ మహారాజు గారి వంశవృక్షం. ఇందులో చెప్పబడిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు. ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి గొప్ప రాజ్యాలని పరిపాలించారు. ధర్మబద్ధంగా పరిపాలించారు. ఈ ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు శ్రీ శాంతమూలుడు. వీళ్ళ రాజధాని విజయపురి. వీళ్ళ చిహ్నం సింహం. అధికార భాష ప్రాకృతం. వీళ్ళ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, అంటే శ్రీ శాంతమూలుడు గురించి తెలుసుకోవాలంటే ఈ రాజ్యం ఎలా ఏర్పడింది, విజయపురి ఎలా వాళ్ళ రాజధాని అయింది, ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఒక వీడియో చేయండి అనేసి డెఫినెట్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ విషయాలు అందిస్తాను. ఇక్ష్వాకుల్లో పురుషదత్తుడు చాలా గొప్పవాడు. ఈ వంశానికి చివరి పాలకుడు వచ్చేసి రుద్ర పురుషదత్తుడు. ఇక్ష్వాక వంశంలో శ్రీరామచంద్ర మహాప్రభు 81వ వారసుడు. దీన్ని సౌరవంశం అని కూడా, సూర్యవంశం అంటాము, దాన్ని సౌరవంశం అనేసి కూడా అంటారు. అంటే ఇక్ష్వాకుడు సూర్యుని కుమారుడు అనేది ఈ త్రేతాయుగం నుంచి కూడా ఆ విధంగా కూడా చెప్తారు. సుమారు 12,96,000 సంవత్సరాల క్రితం కూడా ఇది ఉంది అనేది నమ్మకం. సామాన్య శకం 575 నుంచి 600 వరకు పరిపాలించిన 3వ సింహవర్మన్ కుమారుడు సింహ విష్ణువు ఈ ఇక్ష్వాకులను ఓడించి పల్లవ సామ్రాజ్యాన్ని ఏర్పడడానికి అతనే పునాది వేశారు. ఇక్ష్వాకులు మన ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలించారు. అంటే సుమారు 75 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. ఆ క్రమంలోనే ఆ పరిపాలన కిందకి, వాళ్ళ రాజ్యం కిందకి వచ్చేవి చూసుకుంటే గుంటూరు, నల్గొండ, మహబూబ్ నగర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, అదేవిధంగా జగ్గయ్యపేట, మధిర, నేలకొండపల్లి ఇట్లాంటి ప్రాంతాలు అన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. ఇలా ఇక్ష్వాక వంశంలో ఎవరు పరిపాలన చేసినా కూడా ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. అదేవిధంగా ఒక యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు కూడా అది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగానే జరిగేవి. అంతేకాని ఒక వ్యక్తి, వీరరాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఉన్మాది అనడం కూడా చాలా చిన్న పదం. ఎందుకంటే పెద్ద పదాలు ఏదన్నా ఉంటే మాత్రం అది మీరే చెప్పండి. అటువంటి వ్యక్తి ఒక దైవ సమానులు అయిన గురువు గారి మీదకి వెళ్ళి, నేను ఇక్ష్వాక వంశానికి చెందినవాడిని, నేను రామరాజ్యం స్థాపించాను, అందులో మీరందరూ పనిచేయాలి అని చెప్పేసి ఆ గురువు గారిని ఎలా మాట్లాడాడంటే, అంటే ఇతను చెప్పేది నేను స్థాపించాను, నేను చెప్పేది మీరందరూ పాటించాలి, నేను చెప్పేది ముందు నువ్వు వినడం నేర్చుకో అనేసి ఇతను బెదిరిస్తున్నాడు. అంటే నువ్వు చెప్పేది అవతల వాళ్ళు వినాలి, నువ్వు చెప్పేదాన్ని వాళ్ళు ఆచరించాలి. అదే ప్లేస్లో నీకెందుకు అప్లై అవ్వకూడదు? ఆ వ్యక్తి చెప్పేది నువ్వు వినాలి కదా, గురువు గారు చెప్పేది కూడా నువ్వు వినాలి కదా, అదెందుకు నువ్వు అప్లై చేసుకోలేకపోతున్నావు? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇతన్ని మొత్తం అది చూసినప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఇతను ఖచ్చితంగా రామభక్తుడిని అది ఇది అని చెప్తాడు, కానీ అతనికి రామభక్తుడు అనడంలో నాకైతే డౌట్. ఎందుకంటే టు బి టెల్ ఫ్రాంక్లీ, ఇతన్ని నేను ఒక టూ ఇయర్స్ అనుకుంటాను, 2 years 3 years నాకు గుర్తులేదు. అంతకుముందు నేను కొన్ని వీడియోస్లో చూశాను. త్యాగరాయ కీర్తనలు పాడడం కానీ, కొంచెం సబ్జెక్ట్ మాట్లాడడం కానీ అలాంటివి చూసినప్పుడు దేవుడు ఇతనికి ఒక గొప్ప వరం ఇచ్చాడు, ఆ కంఠం కానివ్వండి, ఇవన్నీ కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ వ్యక్తిని నేను ఆ రోజు అలా అనుకున్నాను అంటే అతని కళ మాత్రమే మనకు ఆ రోజు తెలిసింది. ఈరోజు ఇతను చేసిన చేష్టలు చూస్తుంటే రామరాజ్యము, రామభక్తుడిని అంటున్నాడు, కానీ కానే కాదు, రావణాసురుడు
రావణాసురుడిని కూడా అవమానించినట్టు అవుతుంది ఇతన్ని రావణాసురుడితో పోలిస్తే. రావణాసురుడు కూడా గొప్ప భక్తుడే, శివభక్తుడే, కానీ అతను వెళ్ళిన మార్గం తప్పు. ఇతను కూడా అదేవిధంగా ఇతను వెళ్ళే మార్గం తప్పు. తల నిండా అహంకారం. రావణుడికి ఎలాగైతే అహంకారమో ఇతనికి కూడా అహంకారం అది ఫుల్లుగా ఉంది. ఆ విధంగా ఆ గురువు గారిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా కూడా చూసిన ప్రతి ఒక్కరికి కూడా రక్తం మరిగిపోతుంది. రంగరాజన్ గారికి చెప్పే అంతటి వ్యక్తి ఇతను అనకూడదు, వీడు. రంగరాజన్ గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ జీవితాల మొత్తాన్ని కూడా ఈ దేవాలయ వ్యవస్థ కోసం, అర్చక వ్యవస్థ కోసమే దారపోసి ఎన్నో కోర్టులలో కేసులు వేసి వాటి చుట్టూ తిరుగుతూ వాళ్ళతో పోరాడుతూ గవర్నమెంట్లను ఎదిరించి వాళ్ళతో పోరాడుతూ ఎన్నో మార్పులు తీసుకొచ్చేదానికి నిజమైన రామరాజ్యాన్ని నెలకొల్పాలి అని అంటే మనం చట్టబద్ధంగానే చేయాలి అని చెప్పి చట్టబద్ధంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ జీవితాలని త్యాగం చేస్తుంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళ. వాళ్ళు ఆ చేష్టలు చేస్తూ దాన్ని వీడియో తీసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేశారు అని అంటే ఎంత ఉన్మాదమైన ప్రక్రియ అది మీరు ఆలోచించుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఆ వీడియో కంప్లీట్గా మనం కానీ అబ్జర్వ్ చేస్తే కట్ అండ్ పేస్ట్ లాగా ఉంటుందన్నమాట ఆ వీడియో. ఆ వీడియోలో ఫస్ట్ మాట్లాడిన మాటకి మధ్యలో మాట్లాడిన మాటకి చివరికి వచ్చే లోపల చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక వ్యక్తి స్ప్లిట్ పర్సనాలిటీ లాగా మాట్లాడతారు చూడండి, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడింది ఏంటి అని అంటే నేను రామరాజ్యం కోసం పనిచేస్తున్నాను అని మాట్లాడాడు. తర్వాత మధ్యలోకి వచ్చే లోపల ఏం చెప్తున్నాడు, మీ రాముడు ధనుర్బాణాలతో వచ్చి మిమ్మల్ని కాపాడుతాడా, మీ రాముడి అంతటి అందగాడు మేము కాకపోవచ్చు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే మీ రాముడు అంటే నువ్వు రామభక్తుడివేనా అన్నావు కదా, మరి మన రాముడు అనాలి కదా. తర్వాత నెక్స్ట్ చివరికి వచ్చే లోపల నేను న్యాయ వ్యవస్థ తోలు తీయడానికి వచ్చాను సోన్సో మాట్లాడుతూ నేను ఎవరి మేరకు ఇక్కడికి వచ్చానో తెలుసా, ఆ ముక్కంటి పంపిస్తే వచ్చాను అంటున్నాడు. అంటే ఇతను చెప్పేది అంటే ఇతను శైవ భక్తుడా? కొన్ని శతాబ్దాల క్రితం ఉండేది శైవ భక్తులు, వైష్ణవ భక్తులు, వాళ్ళంటే వీళ్ళకి పడకపోవడము, ఈ విధంగా గొడవలు ఉండేవి. ఎవరు గొప్ప అనే ఒక గొడవలు అప్పట్లో ఉండేవి. అవి కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం సృష్టించిన గొడవలు. రాముడు ఎవరు, శివుడు ఎవరు, మన హనుమంతుడు ఎవరు? అందరూ ఒక్కటే కాదా? ఒక్కసారి మనం కొంచెం లోతుగా తెలుసుకోవడానికి చేస్తే చివరికి అన్నీ ఎండయ్యేది ఒక దగ్గర మాత్రమే. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వీరరాఘవరెడ్డి లాంటి వెధవలని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అదే కాదు, ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎంత వీలైతే అంత కఠినంగా శిక్షించాలి అనేసి ఆ దేవుణ్ణి మనం కోరుకున్నాము. ఒకవేళ దేవుడు ఎప్పుడైనా కూడా పోనీలే అని క్షమిస్తాడేమో, కానీ చేసిన కర్మని మాత్రం ఎప్పుడు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఇతను కూడా ఆ కర్మని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మీరేమంటారు? ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.